హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. భాగ్యనగరం హైదరాబాద్గా ఎలా మారింది? చరిత్ర పుటల్లో భాగ్యనగరం అనే పేరు తప్పిపోయిందా లేదా చరిత్రని మార్చివేశారా? దీని వెనుక ఉన్న అసలు నిజమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. క్రీస్తు శకం 712లో మహమ్మద్ బిన్ కాసిం అనే అరబ్బుల దండయాత్రతో మన దేశ చరిత్ర మారిపోయిందని చెప్పవచ్చు. సింధు ప్రాంతంలోని దేవల పట్టణంలో రాత్రిపూట దొంగల చొరబడ్డారు. ఆనాటి నుండి నేటి వరకు అఖండ భారతంలో ఏదో ఒక ప్రాంతంలో విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహమ్మద్ బిన్ కాసిం గజనీలు, గోరీలు, ఖిల్జీలు, తుగ్లక్లు, బహుమనీలు, మొఘలాయిలు, రజాకార్లు ఇలా మన దేశ చరిత్రను మార్చివేశారు. క్రీస్తు శకం 712లో జరిగిన దాడుల పరంపరలో పాలమూరు కాస్త మహబూబ్ నగర్ అయింది. తాండూర్ ఆదిలాబాద్గా, గొల్లకొండ గోల్కొండగా, కర్ణావతి అహ్మదాబాద్గా, విష్ణుధ్వజ స్తంభాన్ని ఏకంగా కుతుబ్ మినార్గా మార్చేశారని అంటారు. ప్రస్తుత హైదరాబాదు ఒకప్పుడు భాగ్యనగరంగా పిలువబడేదని, క్రీస్తుపురం 1వ శతాబ్దంలో విక్రమార్కుడు పూజించిన భాగ్యలక్ష్మీదేవి ఆలయమనేది మరి సమీప నివాస ప్రాంతాలకు ఉండేదని ఆ ప్రాంతాన్ని భాగ్యనగరంగా పిలిచేవారని అంటారు. అయితే 16వ శతాబ్దంలో 12 ఏళ్ల వయసు ఉన్న భాగమ్మను లేదా భాగమతిని ప్రేమించాడని, అందువల్లే ఆ నగరాన్ని భాగ్యనగరం అన్నారని కల్పిత కథ ప్రచారంలో ఉంది. అయితే ఆ తర్వాత అతడు 3 పదులకు మించి భార్యలను పొందాడు. ఇక ఈ ప్రచార పరంపరలో భాగ్యలక్ష్మీదేవి ఆలయ చరిత్ర ధ్వంసం అయిపోయింది. అయితే చాలామంది ఈ వాస్తవాన్ని అంగీకరించరు. అంగీకరించనంతగా ప్రచారము, మార్పులు జరిగాయి. ఒకవేళ ఇందుకోసం పరిశోధనలు చేయాలనుకున్నా మరి చేయలేనంతగా వాటిపైన కట్టడాలు, ఆనవాళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని చెప్పవచ్చు. ఇక అయోధ్యలో పురాతత్వ శాఖ వారు చేసిన తవ్వకాలలో భూగర్భంలో ప్రాచీన రామజన్మభూమి లేదా శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం యొక్క ఆనవాళ్లు వెలుగుచూశాయి. అంతెందుకు 1990లో కాశ్మీర్లోని హిందూ పండితులను తరిమివేశారు. అప్పటికీ మిగిలిన ఆలయాలు ఈ 2 దశాబ్దాల కాలంలో ఏమయ్యాయో మరి అంతుపట్టకుండా పోయాయి. రజాకార్లు పరిపాలించే సమయంలో పన్నులు కట్టని వారిని అతి క్రూరంగా హింసించేవారు, గోళ్లు పీకిసేవారు, భర్తల ముందే మరి భార్యలపై అత్యాచారం చేసేవారు, భార్యల ముందే భర్తలను అతి క్రూరంగా హింసించి చంపేవారు. భర్తల యొక్క ఆచూకీ కనుక చెప్పకపోతే పిల్లలను గాల్లో ఎగురవేసి కత్తికి గుచ్చి చంపేవారు. వారికి ఎదురు తిరిగిన వారిని గుర్రాలతో ఈడ్చుకు వెళ్లి అతి భయానకంగా హింసించి చంపేవారు. ఇక రజాకార్లు గుర్రాలపై వెళ్తూ ఉంటే ప్రజలంతా మరి ఇళ్ల సందులో నుండి భయంగా చూసేవారని చరిత్రకారులు అంటారు. రజాకార్ల అండతో చివరి నిజాం హైదరాబాదును అఖండ భారతంలో కలపకుండా వ్యతిరేకించడం జరిగింది. స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే గట్టి ప్రయత్నం చేశాడు. నిజాం తరఫున ఢిల్లీకి వెళ్లిన కాసిం హైదరాబాద్ను కనుక భారత్లో విలీనం చేస్తే హిందువులను ఊచకోత కోస్తానని బెదిరించాడు. అయితే సర్దార్ వల్లాభాయ్ పటేల్ కాసింకు, నీకు 2 భార్యలు, 6 పిల్లలు ఉన్నారు, కానీ నిజాం నవాబుకు 10ల సంఖ్యలో భార్యలు, 100ల సంఖ్యలో పిల్లలు ఉన్నారు. వారందరూ భద్రంగా ఉండాలని మేం కోరుకుంటున్నామని రివర్స్లో పంచి ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 13, 1948 వరకు హైదరాబాద్ నగరం రజాకార్ల దుర్మార్గాన్ని భరించక తప్పలేదు. భారత ప్రభుత్వానికి సహకరిస్తే ప్రాణాలు తీస్తామని ఎంతోమందిని బెదిరించారు. దీంతో దాదాపు 32,000 మందికి పైగా హిందువులు మిలిటరీ కంటోన్మెంట్లో దాచుకున్నారు. సెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం జరిగింది. ఇక ఇదంతా జరగడానికి సర్దార్ వల్లాభాయ్ పటేల్ సైన్యాన్ని దించి నిజాంను అరెస్టు చేసి కాసింని చంపేయమని ఆర్డర్స్ ఇచ్చారు. కానీ పరమదయాలువు, కరుణామయుడు, ప్రపంచ శాంతిదూత అయ్యో అలా ఎలా అని నెహ్రూ గారు జోక్యం చేసుకుని నిజాంను ఏమీ చేయవద్దని పటేల్పై ఒత్తిడి తీసుకువచ్చారు. రజాకార్ల చేతిలో వేలాది మంది నిర్దాక్షిణంగా చంపివేయబడిన ఎంతోమంది అమాయకులు బలయ్యారు. అది చూసి కూడా చలించని హృదయం మాత్రం నిజాం నవాబ్ విషయంలో మాత్రం వెన్నలా కరిగిపోయింది. ఇక ఆ తర్వాత కాసిం
పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. అయితే వెళ్లే ముందు ఒక బృహత్కర కార్యాన్ని చేసి వెళ్ళాడు. రజాకార్ల సమయంలో ఏర్పడిన ఎంఐఎం పార్టీ దానికి జీవాన్ని పోసి వెళ్లాలని నిర్ణయించుకొని పార్టీ సభ్యులకు పిలిచి ఆ పార్టీ యొక్క బాధ్యతలు మోసేందుకు పిలుపునిచ్చాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఇక ఇదే సమయంలో అబ్దుల్ వహీద్ ఓవైసీ అనే 18 ఏళ్ల యువకుడు ఆ పార్టీ యొక్క పగ్గాలు తాను మోస్తానని ముందుకు వచ్చాడు. అతడి ధైర్యాన్ని చూసి ఎంఐఎం పార్టీకి అధినేతగా అతడి పేరును ప్రకటించి పాకిస్తాన్కు వెళ్లిపోవడం జరిగింది. ఇక పార్టీని స్వీకరించినందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అతడిని 11 నెలలు జైల్లో ఉంచాడు. ఆ తర్వాత జైలు నుండి విడుదల అయ్యాక మన శాంతిదూత కరుణామయుడు నెహ్రూ గారు కేంద్ర మంత్రిగా ఆఫర్నివ్వడం జరిగింది. అయితే అబ్దుల్ ఓవైసీ అందుకు అంగీకరించక ఎంఐఎం పార్టీని మరింతగా బలోపేతం చేయడానికే నిర్ణయించుకున్నాడు. 1975లో వహీద్ ఓవైసీ అతని కుమారుడైన సలావుద్దీన్ ఓవైసీకి పార్టీ పగ్గాలను ఇచ్చివేయడం జరిగింది. ఆ తర్వాత సంగతులు మనకు తెలిసినవే. 1946 ఆగస్టు 16న బెంగాల్లో జరిగిన దుర్ఘటనకు గ్రేట్ బెంగాల్ కిల్లింగ్ అంటారు. ఎంతో మందిని చంపివేశారని చరిత్రకారులు పేర్కొంటారు. నవకాలి అనే ప్రాంతంలో వేలాది స్త్రీలను మానభంగం చేసి చంపారని, హిందూ స్త్రీల మర్మంగాల్లో గుణపాలు దించి అతి క్రూరంగా హింసించి చంపివేశారని, ఇక ఈ దాడులపై ప్రశ్నించనందుకు అడ్డుకోనందుకు గాడ్సే గాంధీని చంపారని అంటారు. అయితే ఈ వార్తలు మరియు వాదనలు అనేవి బయటికి రాకుండా అంచివేసిన శాంతిదూత ఎవరో మనకు తెలిసిందే. ఇక గాడ్సే రాసిన గాంధీని నేనెందుకు చంపాను అనే పుస్తకం కూడా బయటికి రాలేదు. ఇక ఇదిలా ఉంటే బెల్చిస్తాన్ రాజు అహ్మద్ బేల్ తన రాజ్యాన్ని భారత్లో కలుపుకొండని అడిగినప్పుడు నెహ్రూ గారు మాకొద్దండి అని అన్నాడు. ఆ తర్వాత ఆ దేశాన్ని పాకిస్తాన్ ఆక్రమించి తన దేశంలో కలుపుకుంది. 1947లో స్వాతంత్రం అనంతరం నేపాల్ని భారత్లో కలుపుకోమని అప్పటి మంత్రి మాత్రికా ప్రసాద్ కోయిరాల కోరడం జరిగింది. అయితే మన శాంతిదూత దీన్ని కూడా తిరస్కరించాడు. ఆ తర్వాత ఒమాన్ సయ్యద్ సుల్తాన్ బిన్ తమ దేశంలోని గ్వాదర్ నౌకాశ్రయాన్ని స్వచ్ఛందంగా మరి భారత్కు ఇవ్వాలని అనుకున్నాడు. దాన్ని కూడా మన నెహ్రూ గారు తిరస్కరించారు. ఆ తర్వాత ఆ నౌకాశ్రయాన్ని పాకిస్తాన్ వారికి ఇచ్చివేయడం జరిగింది. ప్రస్తుతం మరి పాకిస్తాన్ ఆ నౌకాశ్రయాన్ని చైనాకు ఇచ్చివేసింది. చైనా ఆ నౌకాశ్రయాన్ని ఇప్పుడు భారత్పై నిఘా పెట్టడానికి, దాడి చేయడానికి ఉపయోగపడేలా మార్చుకుంది. అంతేనా అంటే ఇంకా ఉన్నాయి. తమ సొంత ఆస్తుల్లాగా భారత్లోని కోకో ద్వీపాలను, కాబూ వ్యాలీ, మణిపూర్లోని ప్రాంతాలను బర్మాకు బహుమతిగా ఇచ్చారు మన శాంతిదూత. ఇప్పుడు బర్మా ఈ కోకో ద్వీపాలను చైనాకు ఇచ్చివేసింది. ఇప్పుడు చైనా వారు ఆ ద్వీపాలలో విమానాశ్రయం నిర్మించి భారత్పై నిఘా ఉంచడానికి, అవసరమైతే సైనిక దాడులకు దిగడానికి రెడీగా ఉన్నారు. నిజాం పాలన హైదరాబాద్ను పాకిస్తాన్లో ఇవ్వడానికి కూడా మరి శాంతిదూత ఒప్పుకున్నాడని అంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల హైదరాబాద్ సంస్థానం అనేది భారత్లో విలీనమయ్యింది. 1950లో నెహ్రూని ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వం కోసం కోరింది అమెరికా. ఆ ఆఫర్ని కూడా తిరస్కరించారు మన నెహ్రూ గారు. 1955లో సోవియట్ యూనియన్, రష్యా కూడా ఈ ఆఫర్ని మన నెహ్రూ గారికి ఇవ్వడం జరిగింది. అందుకు అంగీకరించకపోగా, అంటే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వానికి అంగీకరించకపోగా చైనాకు ఇమ్మని కోరారు. మరి మనకు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం చేత మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో ప్రస్తుతం తెలిసిందే. భారత్ చైనా యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ది హిమాలయన్ బ్లండర్గా మరి ఈ యుద్ధాన్ని పేర్కొంటారు. మనం ఓడిపోవడానికి కారణాలేంటో మరి అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, అనాది కాలం నుండి మరి మన భారతదేశం ఎలాంటి గడ్డు పరిస్థితులను, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే అంశం గురించి. మరి ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.